అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కాబోతుంది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీకి అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. కేసీఆర్ యాత్ర కోసం ఏర్పాట్లు చేసి స్పెషల్ బస్కు పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ నెల 24 అంటే బుధవారం నుండి మే నెల 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరగనుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. యాత్ర పొడవునా భారీ జనసందోహం రానుండడంతో రోడ్ షోల్లో ఎలాంటి తొక్కిసలాట గందరగోళం ఏర్పడకుండా వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు. 100 మందికి పైగా వాలంటీర్లు కేసీఆర్ యాత్ర పొడవునా వాహన శ్రేణి వెంట ఉంటారు. తొలి రోజైన బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అక్కడున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ కేడర్ నేతలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత తొలి రోడ్ షోలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ 17 రోజులు ఉదయం పూట స్థానిక సమస్యలు, రైతులు, మహిళలు, పలు సంఘాలతో, మధ్యాహ్నం పార్టీ శ్రేణులతో కేసీఆర్ భేటీ అవుతారని, సాయంత్రం రోడ్ షోలతో బిజీగా ఉండనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పూర్తిగా డేలాపడ్డ బీఆర్ఎస్కు కేసీఆర్ బస్సు యాత్ర పూర్వ వైభవం తెచ్చేనా అనే ప్రశ్నకు పార్లమెంటు ఫలితాలే సమాధానం చెప్పనున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు.